అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలంటేనే చాలా భయపడుతున్నారు ఈ రోజుల్లో. ఎందుకని? ఎందుకంటే అమ్మాయిలు ఇప్పుడు వాళ్ళ సెక్యూరిటీ కోరుకుంటున్నారు. బాగా డబ్బులున్నోడు కావాలి, తల్లిదండ్రులు ఉండకూడదు, అత్తమామలు ఉండకూడదు, బాగా వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకుంటున్నారు అనమాట. వాళ్ళ లగ్జరీ లైఫ్ ఇప్పుడంతా ప్రతి ఒక్కరికి కూడా లగ్జరీ లైఫ్ అలవాటు అయిపోయింది. వాళ్ళ లగ్జరీ లైఫ్ వాళ్ళు కోరుకుంటున్నారు అంతే. ఏ పెద్దవాళ్ళు ఉన్నారనుకో పక్కన తిడతారు, దెబ్బలాడతారు కదా, అవేం ఉండకూడదు. వాళ్ళకి లగ్జరీగా ఉండాలని కోరుకుంటున్నారు అంతే. ఇప్పుడు అబ్బాయి కూడా అదే సేఫ్టీనెస్ చూసుకోవాలా. ఎందుకంటే ఒకప్పుడు అమ్మాయికి స్వతంత్రం లేదనేవారు, కానీ ఇప్పుడు అబ్బాయికి స్వతంత్రం లేకుండా అయిపోయింది. ఇప్పుడు అంటే నేను చెప్పకూడదు పబ్లిక్గా, వాడికపోతే వీడికపోతే అప్పుడు అమ్మ ఉన్నట్టు అలాగైపోయింది పరిస్థితి అనమాట. అలాగైపోయింది. అసలు రోజుకి న్యూస్ పేపర్ చూస్తున్నాం, వార్తల్లో చూస్తున్నాం. వాళ్ళు చూడలేక మగవాడు స్వతంత్రంగా తిరిగే రోజులు ఎప్పుడు వస్తాయని నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను. అంటే ఇప్పుడు ఒకప్పుడు అమ్మాయిలు భయపడేవారు, ఇప్పుడు అబ్బాయిలే భయపడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అదే నేను చెప్తున్నాను కదండి. సమాజంలో ఈ ఎందుకు భయపడుతున్నారంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఏమవుద్దో నాకు అమ్మాయి ప్రతి పేపర్ చూడండి, భార్య టార్చర్ వల్ల అబ్బాయిలు చనిపోతున్నారు, ఊరేసుకుంటున్నారని. ప్రతి అమ్మాయి ఇప్పుడు ఏంటంటే లగ్జరీకి అలవాటు పడుతుంది. ఇటు ఫ్యామిలీకి సమాధానం చెప్పలేడు, ఇటు భార్యకి సమాధానం చెప్పలేడు. చెప్పలేక మగవాడు సతమతం అయిపోతున్నాడు. సగటు మానవుడు ఈ రోజుల్లో ఎవరైనా సరే ఎక్కడ ఉద్యోగం చేసుకుని 15,000 రూపాయలు జీతం వస్తుంది. దాన్ని ఇంటద్దె కట్టుకొని, కరెంటు బిల్లు కట్టుకొని, పిల్లలు చదివించుకొని, ఇవన్నీ చేసి ఇటు పిల్లానికి చెప్పుకొని, ఇటు తల్లిదండ్రులు చెప్పుకొని, అత్తమామ చెయ్యలేడు. ఇటు పిల్ల టార్చర్ ఎక్కువైపోద్ది. మీ అమ్మాయిలుగా, మీ నాన్నెలగా, మీ చెల్లెలుగా, మీ తమ్ముడేలుగా ఎటు చెప్పుకుంటాడు సమాధానం? చెప్పుకోలేక టార్చర్ అయిపోయి ఇంకా అందుకే సూసైడ్లు ఎక్కువైపోతున్నాను మన దేశంలో. దయించి అమ్మాయిల తల్లిదండ్రులకు నేను చెప్పుకునేది ఏమిటంటే, దయించి మీ పిల్లలు కూడా అమ్మ మేమైతే ఎంతో, మీ అత్తమామలు, మీ ఆడపడుచులు, మీ ఆయన వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళు కూడా మీ మరుదులు, వాళ్ళందరూ కూడా సమానంగా చూడండి అని కూడా ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా వాళ్ళు నచ్చ చెప్తేనే రేపు పొద్దున్న ముందు మన భావితరం కూడా బాగుపడుతుంది. లేదు అనుకుంటే ఇప్పుడంతా లగ్జరీ లైఫ్ అలవాటు అయిపోయింది. సాఫ్ట్వేర్ ఉదయం పోవడం, రాత్రి రావడం. ఇంట్లో వంటే సరిగా వండట్లేదు మగుడికి. ఇప్పుడు అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే ఇంట్లో ఇంట్లో ఆడవాళ్ళు వండే రోజులు ఎప్పుడూ పోయాయి. ఉదయం బిజీ లైఫ్ అనమాట. అన్నీ పెరిగిపోవడం వల్ల బిజీ లైఫ్ ప్రతిదీ పెరిగిపోయింది ఈ రోజుల్లో. ఉదాహరణ కరెంటు ఛార్జీల నుంచి, కూరగాయల నుంచి, నిత్యావసర సరుకుల నుంచి, పెట్రోల్, సమస్తం ప్రతిదీ పెరిగిపోవడం వల్ల సగటు మానవుడు ఈ రోజుల్లో బొంగుడు పిల్లలు ఇద్దరు కష్టపడితేనే నమ్మట్లేదు. ఉదయం పోతే రాత్రి వరకు వస్తున్నారు. దానివల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువైపోతున్నాయి, కుటుంబ సమస్యలు ఎక్కువైపోతున్నాయి. మెయిన్ స్ట్రెస్ వల్ల తను పట్టించుకోవడం, నన్ను ఏదో కుటుంబ సమస్యల వల్ల ఆడవాళ్ళు ఇది ఎగ్జిట్ అయిపోయి మగవాడిని కొంచెం ఇంటర్నల్గా ఇచ్చేయడం వల్ల ఇవన్నీ కారణాలు ఎక్కువ అవుతున్నాయి. అంటే పెళ్లి చేసుకుంటే ఇన్ని బాధలు ఉంటాయని చెప్పేసి పెళ్లి చేసుకోవట్లేదు అంటారు మగవాళ్ళు.